వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇజ్రాయెల్తో యుద్ధంలో వరుసగా అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న ఇరాన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ నావికాదళం చీఫ్ అలీరెజా తర్సింగి మరణించారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇక ఇరాన్ నావికాదళానికి నాయకత్వం వహిస్తున్న టాప్ కమాండర్ అలీరెజాను ఐఆర్జీసీ నావికాదళ సీనియర్ కమాండర్లతో సమావేశమవుతున్న సమయంలో ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు నగరంలో తక్సింగిరిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాప్చ్ మాట్లాడుతూ నావికాదళ కమాండర్ అలీరెజా తస్సింగి ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యారని తెలిపారు. హార్మోజ్ జలసంధిలో మైనింగ్లు అమర్చి సముద్ర రవాణాను నిరోధించే ఉగ్రవాద చర్యకు ప్రత్యక్షంగా బాధ్యుడైన ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ను ఐడిఎఫ్ హతమార్చింది అని కాచ్ పేర్కొన్నారు. ఈ దాడి ఐఆర్జీసీకి ఒక సందేశమని కాచ్ చెప్తూ ఐడిఎఫ్ మిమ్మల్ని వెంటాడి ఒక్కొక్కరిని హతమారుస్తుందని హెచ్చరించారు. 2018 నుంచి ఐఆర్జీసీ నావికాదళ బాధ్యతలు చేపట్టిన తక్సింగ్రి ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మోజ్ జలసంధిపై పట్టు సాధించడంలో అగ్రగామిగా నిలిచారు. ఇక జలసంధిని మూసివేయడం ద్వారా అంతర్జాతీయ చమురు సరఫరాకు అడ్డుకుంటామన్న ఇరాన్ హెచ్చరికల వెనుక ఈయనే ప్రధాన వ్యూహకర్తగా ఉండేవారు. ఇరాన్ దేశ భద్రతా దళాలు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇరాన్ నావికాదళ సామర్థ్యం పెంచడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. దేశంలో తొలి డ్రోన్ క్యారియర్ నౌకను ఆవిష్కరించాడు. తమకు ఎదురొస్తే నరకాన్ని చూపిస్తామని శత్రువులను హెచ్చరించాడు. అలాగే తమతో సముద్ర ప్రాంతంలో పోరాడే స్థాయి అమెరికాకు లేదని గత ఏడాది అలీరెజా తెలిపాడు. కాగా రష్యా చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్ నౌకపై టర్కీ తీరం సమీపంలోని నల్ల సముద్రంలో డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి వల్ల నౌకా బ్రిడ్జిపై పేలుడు సంభవించిందని, ఇంజిన్ రూమ్లోకి నీరు ప్రవేశించిందని టర్కీ మీడియా పేర్కొంది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం సియోడ్రా లియోనో జెండా కలిగిన ఆల్జూరా నౌక సుమారు 10 లక్షల బ్యారెల్స్ ముడి చమురుతో రష్యాలోని నోవోరోస్కిస్ ఓడరేవు నుంచి బయలుదేరింది. అయితే యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దీనిపై ఆంక్షలు విధించాయి. ఇస్తాంబుల్ బోస్పారస్ జలసంధికి సుమారు 15 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఈ ట్యాంకర్ ని డ్రోన్ బోటు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.